ఒకవైపు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ అంశం తెరపైకి వస్తుండగానే మరోవైపు నెల్లూరులో అధికార పార్టీలో రాజకీయ వేడి రాజుకుంటోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో తనకు ఇష్టం లేని అభ్యర్థులను ఖరారు చేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయని ఎమ్మెల్యే కోటమిరెడ్డి సంకేతాలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తనను కాదని నిర్ణయాలు తీసుకోవద్దంటూ జిల్లాలోని సీనియర్లకు పార్టీ కేంద్ర నాయకత్వానికి ఇండైరెక్ట్ గా సందేశాలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన తీరుతో విసిగిపోయిన జిల్లా పెద్దలు మాత్రం ఆ నేతను ఇక పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఇంకా అధికారికంగా ప్రారంభం కాకముందే నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాపగాండ మొదలైందనే చర్చ జరుగుతోంది. జిల్లాలో 10 స్థానాలు కైవసం చేసుకున్న టీడీపీకి వలస నాయకుడిగా పార్టీలోకి వచ్చిన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయ వ్యవహార శైలి తలనొప్పిగా మారిందనే అభిప్రాయం సీనియర్లలో వ్యక్తమవుతోంది. వైసీపీని వీడి టీడీపీలోకి వచ్చినప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో ఆయన కారణంగా మనశ్శాంతి కరువైందని కొందరు సీనియర్ నేతలు ఆరోపిస్తున్నారు. పార్టీ ఏదైనా నిర్ణయం తీసుకోబోతోందని, అది తనకు తెలియకుండా జరుగుతోందని సమాచారం వస్తే చాలు వెంటనే శ్రీధర్ రెడ్డి తన యాక్షన్ ప్లాన్ మొదలు పెడతారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ నిర్ణయం తన రాజకీయ ప్రయోజనాలకు ఇబ్బందిగా మారుతుందని భావిస్తే ఎంతవరకైనా వెళ్లేందుకు వెనుకాడరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేడి మొదలవుతున్న వేళ మరోసారి అదే తరహా రాజకీయ ప్రాపగాండకు తెరలేపారనే ప్రచారం నెల్లూరులో జోరుగా సాగుతోంది. నెల్లూరు మేయర్ అభ్యర్థి ఎంపికలో తన అభిప్రాయమే కీలకమనే సంకేతాలను శ్రీధర్ రెడ్డి ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. జిల్లాలోని మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభిప్రాయాలు ఎలా ఉన్నా తాను వద్దంటే వ్యవహారం ముందుకు సాగదు అన్నట్టుగా కోటమిరెడ్డి వ్యవహారం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. నెల్లూరు మేయర్ పదవిపై డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కూడా ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి, నారాయణ సిఫార్సులతో ఆయన ప్రయత్నాలు సాగిస్తున్నారని సమాచారం. అయితే నారాయణ పైకి మద్దతుగా ఉన్నప్పటికీ చంద్రబాబు వద్ద రూప్ కుమార్ యాదవ్ పేరును బలంగా ప్రస్తావించే పరిస్థితి కనిపించడం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వేమిరెడ్డి అభిప్రాయానికి అధిష్టానం ఎంత ప్రాధాన్యం ఇస్తుందనే అంశంపైన చర్చ జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంలో కోటమిరెడ్డి కొత్త రచ్చకు తెరలేపుతారనే చర్చ ఉంది. గతంలోనూ కోటమిరెడ్డి ఇలాంటి రచ్చ చేశారని నెల్లూరు కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక సిటీ, రూరల్ ప్రాంతాల్లోని ముస్లిం వర్గాలను సైతం ఈ వ్యవహారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది అని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జనాభా పరంగా తమదే అధిక వాటా అంటూ సమావేశాలు ఏర్పాటు చేయించి తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగా వారి చేత మాట్లాడించారనే విమర్శలు ఉన్నాయి. తద్వారా రూప్ కుమార్ యాదవ్ మేయర్ రేసుపై నీళ్లు చల్లే ప్రయత్నం చేశారనే ఆరోపణలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో సిటీతో పాటు రూరల్ ప్రాంతాలు కూడా ఉండడంతో రూరల్ ఎమ్మెల్యేగా కార్పొరేషన్ పై తనకు రాజకీయ పెత్తనం ఉందన్నది కోటమిరెడ్డి వాదనగా తెలుస్తోంది. సుమారు 150 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న కార్పొరేషన్ పరిధిలో 2 జోన్లు, పలు వార్డులతో పాటు నగరాన్ని ఆనుకుని ఉన్న పట్టణ ప్రాంతాలు, శివారు ప్రాంతాలు, గ్రామాలు ఉన్నాయి. గతంలో కొన్ని గ్రామాలు కార్పొరేషన్లో విలీనం కాగా రూరల్ నియోజకవర్గం పరిధిలో అనేక గ్రామీణ, శివారు ప్రాంతాలు కొనసాగుతున్నాయి. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకోవద్దంటూ శ్రీధర్ రెడ్డి సంకేతాలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. కానీ కోటమిరెడ్డి ఎన్ని రాజకీయ వ్యూహాలు పన్నినా రిజర్వేషన్ ఖరారైన తర్వాత అసలు నిర్ణయం చంద్రబాబు వద్దే ఉంటుందని జిల్లా పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం. మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయాలను సమన్వయం చేసుకుని అధిష్టానం నిర్ణయమే ఫైనల్ చేయాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శ్రీధర్ రెడ్డిని ఇక పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే ధోరణికి జిల్లా నేతలు వచ్చినట్లు సమాచారం. నువ్వు ఎన్ని వ్యూహాలు పన్నినా నువ్వు సూచించిన వ్యక్తి అభ్యర్థి అవుతాడన్న గ్యారెంటీ లేదంటూ శ్రీధర్ రెడ్డిపై కొందరు నేతలు సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు నువ్వు కొత్తగా తెచ్చే వ్యక్తికి కూడా అంత సీను ఉండదంటూ వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే నెల్లూరు టీడీపీలో మేయర్ పీఠం చుట్టూ రాజకీయ వేడి రాజుకుంది. కోటమిరెడ్డి వ్యూహాలు, జిల్లా పెద్దల వ్యూహాలు, చివరకు అధిష్టానం నిర్ణయం ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.